హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ, ఎవరైతే సెకండ్ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, సో ఆల్రెడీ మాకు మంచి ఇన్కమ్ ఉంది, ఇంకొక ప్రాపర్టీ కావాలి, లేదంటే పిల్లలకి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి చాలా మంచి ప్రాజెక్ట్ అండి. అండ్ అలాగే లైఫ్ లాంగ్ ఒక రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో మరి ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటి? ఎక్కడుంది? దీంట్లో మనం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో మరి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు 46seconds.com ఎండీ అండ్ సీఈఓ ఆడుపు సంతోష్ గారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో సంతోష్ గారు, ఆల్రెడీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే రిటైర్డ్ పీపుల్ వాళ్ళంతా వాళ్ళకి ఇన్కమ్ కోసం అని కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సో మంచి ప్రాజెక్ట్స్ చూస్తారు. లైక్ అంటే వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ చేయలేకపోతుంటారు. ఇక్కడ లేని వాళ్ళు ఎన్ఆర్ఐస్, అలాంటి వాళ్ళ కోసం ఏదైనా బెస్ట్ ప్రాజెక్ట్ ఉందా అండి? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయిన ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఇది మనకు 3.5 ఎకరాల్లో ఒక 575 అపార్ట్మెంట్స్తో కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్ అనమాట ఇది. సో ఇది ఏంటంటే 1 BHK అండ్ 2 BHK అపార్ట్మెంట్స్ విత్ కమర్షియల్ పర్పస్ యూజ్ చేస్తే 3 స్టార్ హోటల్ అనమాట, ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో. మనం కోట్ చేసిన ప్రైస్ 1 BHK 31 లక్ష విత్ ఫర్నిచర్, 2 BHK ఫ్లాట్ 52 లక్షలు విత్ ఫర్నిచర్. సో ఇది మనం విత్ ఆల్ లోన్ ఫెసిలిటీస్, అన్ని బ్యాంకులు, ప్రైవేట్, గవర్నమెంట్, ఫైనాన్స్ అన్నితో కొలాబరేట్ అయ్యాము. ఈవెన్ ఇన్కమ్ ప్రూఫ్ సరిగా లేని వాళ్ళకు కూడా మనం శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి ఫైనాన్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేపిస్తున్నాం హోమ్ లోను. కాబట్టి ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి వాళ్ళు కూడా, పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు, సో రాయల్టీ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు, రిటైర్డ్ ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు, లేదా రిటైర్డ్ అయిన వాళ్ళు, లేదా ఎన్ఆర్ఐస్, లేదా సెకండ్ ప్రాపర్టీ కొందాము రెంటల్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ తక్కువ, 1 BHK 31 లక్షకు, 2 BHK 52 లక్షలకు అనేది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది మనం రెసిడెన్షియల్ రెంట్ ఇస్తే నెల నెల కిరాయి వస్తుంది. బట్ ఇది మనము ఒక స్టార్ హోటల్ లాగా, 3 స్టార్ హోటల్ లాగా మార్చి దీన్ని మనం ఒక బ్రాండ్ స్టార్ హోటల్ ద్వారా మంత్లీ డైలీ రెంట్కి ఇస్తాం అండి, లైక్ స్టార్ హోటల్లో అకామిడేషన్ లాగా. సో కాబట్టి పర్ డే మనకు 3000 నుంచి 5000 రూపీస్ రెంట్ వస్తుంది. సో అట్లా వచ్చే రెంట్ మీద మనకు 50% వరకు మనకు ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఎట్లా కంపేర్ చేసుకున్నా బెస్ట్ ఇన్కమే వస్తుంది. అన్ని రకాల ఫెసిలిటీస్తో విత్ ఫర్నిచర్తో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి హై ఇన్కమ్ తీసుకునేటువంటి ఒక లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చే ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఈ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనము స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం, ఇక్కడ తీసుకునే వాళ్ళకి మెయింటెనెన్స్ వాళ్ళదంతా ఏముండదు, వాళ్ళే చూసుకుంటారని. సో మరి ఎట్లా ఉంటుందండి అక్కడ? ఎట్లా మెయింటైన్ చేస్తారు? జనరల్గా మనం ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటేనే మనం దాన్ని స్టార్ హోటల్ అంటాము. అవును. సో అలాంటిది యాదాద్రి టెంపుల్ దగ్గరలో అసలు కొత్తగా టెంపుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అంతకుముందు ఉన్న అకామిడేషన్స్ అన్ని కొలాప్స్ చేశారు. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లో సత్రాలు తప్ప ఇంకా వేరే ప్రైవేట్ ప్రాపర్టీస్ ఒకటి రెండు తప్ప పెద్దగా ఎక్కువ లేవు. ఉన్న అసలు ఒక లాడ్జింగ్ తప్ప స్విమ్మింగ్ పూల్ అనేది ఏం లేదు. సో ఫస్ట్ టైం మనం అక్కడ యాదాద్రి టెంపుల్కి కనిపించే దూరంలో, ఈవెన్ టెంపుల్లో పొద్దున సుప్రభాతం నుంచి ప్రతి పూజ మనకు వినిపించేంత దూరంలో, యాదాద్రి టెంపుల్ కనిపించేంత దూరంలో మన ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫ్లోర్స్ అని కంప్లీట్ అయిపోయి బ్రిక్ వర్క్ నడుస్తుంది. శాంపిల్ మోడల్ హౌస్ కూడా ఉంది. సో అక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల టెంపుల్కి వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి మనం ఒక అకామిడేషన్ లాగా ఇవ్వచ్చు, మంత్లీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అండ్ రెండోది వచ్చేసి ప్రాపర్టీ వాళ్ళు అప్రిషియేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఏంటంటే, నాకు కూడా ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అలాంటి పవర్ఫుల్ టెంపుల్ దగ్గర నాకంటే ఒక ప్రాపర్టీ ఉండాలని ప్రతి ఒక్కరి డ్రీమ్. నార్మల్ ఇల్లు కంటే ఇది మనం కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్ అయితే లైఫ్ లాంగ్ రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. జనరల్గా ప్రతి ఒక్కరు సంవత్సరం కోసం, నెలకోసారి 2 నెలలకోసారి వెళ్తుంటారు. ఇక్కడ మనకు సంవత్సరానికి 12 రోజుల పాటు ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది ఇన్వెస్టర్కి. మనం ప్రతిసారి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా స్టార్ హోటల్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. సో మన ప్రాపర్టీ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. స్టార్ హోటల్ అంటే ఎలా నీట్గా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఆ రోజు కొత్త ఫీల్ రావాలి. కాబట్టి ప్రతి రోజు దాన్ని నీట్గా మెయింటైన్ చేస్తారు. అండ్ ప్రతి ప్రొడక్ట్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ సెక్యూర్డ్ అండ్ ప్రాపర్టీ వెల్ మెయింటైన్డ్ అండ్ వీఆర్ గెటింగ్ మోర్ వాల్యూ. ఇప్పుడు మనం మామూలు అపార్ట్మెంట్ కొనడానికి ఒక హోటల్ 3 స్టార్ హోటల్లో ప్రాపర్టీ కొనడానికి చాలా తేడా ఉంటుంది కదండి. సో ఆ విధంగా ప్రాపర్టీ అనేది చాలా వాల్యూ పెరుగుతుంటుంది, మంచి మంచి ఇన్కమ్ వస్తుంటుంది. ఇంతకీ దీని లొకేషన్ డీటెయిల్స్ చెప్తారండి? సో ఇది మనకు తెలంగాణకి ఒక ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలతో రెనోవేట్ అయింది, మీ అందరికీ తెలుసు. చుట్టూ చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. 360 డిగ్రీస్ ఎంటర్టైన్మెంట్ అన్ని జరగబోతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇంచుమించు యూఎస్ కల్చర్ వచ్చింది. యూఎస్లో ఎట్లయితే అబ్రాడ్లో చాలా మంది సాటర్డే సండే వస్తే వాళ్ళ ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళి, లాంగ్ డ్రైవ్కి వెళ్ళి మంచి ఎంజాయ్మెంట్ చేసి వచ్చే విధంగా ఎట్లా ఉందో, ఈవెన్ హైదరాబాద్లో అదే కల్చర్ వచ్చింది. ఫ్రైడే వచ్చిందంటే అందరు వీకెండ్స్ వెళ్ళిపోయి సాటర్డే సండే ఆ 2 డేస్లో మళ్ళీ మండే వచ్చే విధంగా చూడగలిగే మంచి టెంపుల్లో ఒకటి యాదాద్రి టెంపుల్. మేము తిరుపతి వెళ్ళాలంటే ముందే
లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి లేదా అకామిడేషన్ బుక్ చేసుకోవాలి. ఈ యాదాద్రి టెంపుల్కి అవన్నీ ఏం అవసరం లేదు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా యాదాద్రి టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాప్ వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ ఇక్కడ డెవలప్ చేయబోతుంది. లైక్ కేబుల్ కార్, చాలామంది కేబుల్ కార్ ఎక్కడెక్కడ లేదు మన తెలంగాణలో. ఇక్కడ మనకు ఈ టెంపుల్కి కేబుల్ కార్ డెవలప్ చేస్తున్నారు. అండ్ ఆ టెంపుల్తో పాటు నవగిరిలు అన్నిటిని కనెక్ట్ చేస్తూ కేబుల్ కార్ అనేది ఒక క్రేజీ. అండ్ రెండోది వచ్చి హెలిపోర్ట్. సో చాలా మంది బర్త్డేస్కి, వెడ్డింగ్ యానివర్సరీస్కి, అకేషన్స్కి మనం హైదరాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి యాదాద్రి టెంపుల్ వరకు హెలిపోర్ట్ డెవలప్ చేస్తున్నారు. అంటే హెలికాప్టర్ ద్వారా మనం వెళ్ళి రావచ్చు. సో అదొక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది. 4 హెలికాప్టర్లు ఒకేసారి ల్యాండ్ అయ్యేటట్టు హెలిపోర్ట్ డెవలప్ చేస్తున్నారు. దాంతోపాటు ఏసీ బస్సులు స్టార్ట్ చేసినారు. ఫ్యూచర్లో మెట్రో కూడా ప్రపోజ్ చేశారు. ప్రజెంట్ ఎంఎంటీఎస్ ఏదైతే ఉందో రెగ్యులర్ ట్రైన్స్ అనే మూమెంట్ ఉంది. ఇది కాకుండా దీనికోసం సపరేట్ రోడ్ వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ కాకుండా కేవైకేకే అని 200 feet రోడ్ వేస్తున్నారు. సో ఇవన్నిటితో పాటు ఒక పెద్ద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అక్కడ. దాని పేరు బస్వాపూర్ రిజర్వాయర్. చాలా మంది తెలియకపోవచ్చు. సో ఇంచుమించు 8 TMC వాటర్ రిజర్వ్ స్టోర్ చేసే అంత పెద్దదన్నమాట. మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ ఇంచుమించు 1 TMC. దాంతో 8 అంతల పెద్ద డ్యామ్. అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత పెద్దగా ఉంటుందో. అంత పెద్ద మంచినీళ్ళ డ్యామ్ అన్నమాట. అది ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మైసూర్లో ఎట్లయితే కృష్ణరాజసాగర్ డ్యామ్ ఏ విధంగా అయితే బ్యూటిఫుల్ గార్డెన్స్, వాటర్ ఫౌంటైన్స్ డెవలప్ చేస్తారు, ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. సో పెద్ద పర్యాటక కేంద్రం అవుతుంది. దాంతోపాటు ఆ వాటర్ గేమ్స్ అనమాట. మనం గోవాకి వెళ్తే ఎట్లయితే స్పీడ్ బోట్స్, లాంజెస్, అండర్ వాటర్ ఏదైతే గేమ్స్ ఉంటాయో, స్పోర్ట్స్ యాక్టివ్, పారాషూట్ డైవింగ్, ఇవన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. దాంతోపాటు ఈ డ్యామ్లో మధ్యలో ఒక న్యాచురల్ ఐలాండ్ డెవలప్ చేసి ఐలాండ్లో కూడా అకామిడేషన్స్, ఫైర్ క్యాంప్స్, తర్వాత బోటింగ్స్, ఈ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ 1-2 అని కాదు, అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియం, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మనం ఏవైతే వెళ్ళి చూస్తామో అవన్నీ ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. కాబట్టి సో ఫ్యూచర్లో ఈ ఏరియా పెద్ద టూరిస్ట్ హబ్ అవుతుంది. కాబట్టి మనం ఇలాంటి ఏరియాలో ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు చెప్పినట్టు నిజంగా ఫ్యూచర్లో మనకి ఏం మెయింటెనెన్స్ లేకుండా అంతా వాళ్ళే చూసుకునేలాగా నిజంగానే ఒక సెకండ్ ప్రాపర్టీ కావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాపర్టీ అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే ఎవ్రీ టైం విజిటింగ్స్ అనేవి ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి. మీరు వెళ్ళి విజిట్ చేసి చూసుకొని ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి.